లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి. ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధనాలండి, చలికాలం కదండి, చాలా చలిగా ఉంటుంది. ఈ కాలంలో మన సాధనాన్ని ఎలా చేయాలో కొన్ని టిప్స్ చెప్తూ దానికి రిలేటెడ్ మనం కొన్ని అయితే చేద్దామండి. మనం ఇవాళ ముఖ్యంగా చూడండి, బాడీని వెచ్చగా పెట్టాలండి. మన బాడీలో అగ్నిని ఎప్పుడు మనము పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలి. మన శరీరాన్ని మన ఆత్మ వదిలేసినప్పుడు మన బాడీ అన్నది చల్లగా అవుతుంది. అలా మన బాడీలో డిఫరెంట్ దగ్గర అగ్నిలు ఉంటాయండి. కాబట్టి ఎప్పుడు మనం మన అగ్నిని హీటప్ చేస్తున్నారండి. చూడండి, కొన్ని హీటింగ్ ప్రాణాయామాలు ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామ. ఇవాళ ఇంకో కొత్త ప్రాణాయామాన్ని మీకు నేను చెప్తాను. వాటిని మీరు చేస్తూ యోగా సాధన చేయటం వల్ల కూడా, ఇంకా సూర్య నమస్కారాలని, ఇది ఒక చాలా గొప్ప ప్రాక్టీస్ అండి. మన బాడీని హీట్గా ఉంచడానికి ఈ చలికాలంలో మీరు ఈ ప్రాక్టీసెస్ని కంపల్సరీగా చేయండి. ముందుగా మనము ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దాము. సూర్య భేదన ప్రాణాయామ. సూర్య భేదన అంటే మనకి 2 నాడీలు ఉంటాయండి. ఒక నాడి సూర్యుడికి సంబంధించింది, ఇంకొక నాడి చంద్రుడికి సంబంధించిందండి. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎడమ చేతిని మనము చిన్ముద్రలో పెడతాం. బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ మిగతా 3 వేలని స్ట్రైట్గా పెడుతూ మనము చిన్ముద్రలో పెడతాం. అలాగే కుడి చేతిని చూడండి, బొటన వేలు ఉంగరపు వేలతో మనము నాడీ శోధన ఎలా చేస్తామో అదే పొజిషన్లో ఉంటామండి. కానీ చూడండి నేను ఎలా చేస్తానో. ముందుగా శ్వాసని డీప్గా ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేయండి. శ్వాసని కుడి వైపు నుంచి తీసుకుంటూ ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి వదిలేటప్పుడు ఎడమ వైపు నుంచి. సూర్య భేదన ప్రాణాయామ. ఇక్కడ మనము కుడి వైపు నుంచే మనం శ్వాసని తీసుకుంటాము, ఎడమ వైపు నుంచి శ్వాసని వదులుతాము. మళ్ళీ శ్వాసని తీసుకునేటప్పుడు కుడి వైపు నుంచే మొదలు పెట్టాలి. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇది నాడీ శోధన ప్రాణాయామ కాదండి. ఈ ప్రాణాయామ చేయటం వల్ల మనకి మన బాడీలో హీట్ అన్నది పెరుగుతుంది. అలాగే వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఈ ప్రాణాయామ ప్రతిరోజు చేయండి. దానివల్ల మనకి వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతుంది. ఈ ప్రాణాయామాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీకు ఒకవేళ ఇలా కూర్చోవడం కంఫర్టబుల్గా లేకపోతే గోడకి దగ్గరగా వెళ్ళి కూడా మనము ఈ ప్రాణాయామాన్ని చేస్తాము. గుర్తుపెట్టుకోండి, మనము మన స్పైన్ని స్ట్రైట్గా పెడతాము, అలాగే కళ్ళని క్లోజ్ చేసి పెడతాము. ప్రాణాయామ అంటే ఏంటండి? మన లోపల ఉన్న ప్రాణతో మనము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. యామ అంటే ఎక్సర్సైజ్. ఇక్కడ మనకి ఏంటంటే లోపల దాంతో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా కళ్ళని క్లోజ్ పెట్టుకోండి. కళ్ళు తెరిచి బయట చూడకండి. వెంటనే మెల్లగా టైం తీసుకోండి. మీకు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు మాత్రమే కళ్ళని తెరవండి. చేద్దాము.
నెమ్మదిగా తీసుకోండి. వదిలేటప్పుడు ఎడమ వైపు నుంచి కంప్లీట్ గా శ్వాసను వదులుతూ ఎడమ చేతిని రిలాక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే అప్పుడు చేతుల్ని కళ్ళ పని పెడుతూ చేతి మధ్యలో చూస్తూ కళ్ళని మెల్లగా తెరవండి. సూర్యభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు చేయడానికి చూడండి. కొన్నిసార్లు మనకి ఫిజికల్ వర్క్ చేసే అంత టైం ఉండదు, లేదా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో అయినా మీరు కూర్చొని కొంచెం సేపు ప్రాణాయామ చేసి అలా మీరు మెడిటేషన్లో కూర్చోండి. మెడిటేషన్ అంటే ఏంటంటే ఏం లేదు, ఏం చేయకుండా అలా కూర్చోవటమే మెడిటేషన్. ఇలా కూర్చోవటం ఈజీ అనుకుంటున్నారా అండి? లేదు, చాలా ఆలోచనలు వస్తాయి, ఇది అది నొప్పులు అవుతాయి, అది అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. అలా కూర్చోటానికి లేదా మన మైండ్ని బాడీని మనం బ్యాలెన్స్ చేయటానికి మనం ఆసన ప్రాక్టీస్లు కానివ్వండి, ప్రాణాయామ ప్రాక్టీస్లు అయితే చేస్తున్నాం. మీరు అలా కూర్చోండి, ఎమోషన్స్ వస్తాయి, ఆలోచనలు వస్తాయి, దాన్ని అబ్జర్వ్ చేసి వదిలేయండి. దానివల్ల అవన్నీ డస్ట్బిన్లో వెళ్తున్నట్టు మళ్ళీ మీ మైండ్లో నుంచి వెళ్ళిపోతాయండి. దీన్ని మీరు ఫాలో అవుతూ ప్రతిరోజు ప్రాణాయామాన్ని చేయటానికి చూడండి. ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు బద్ధ వీరభద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, మనము తాడాసనాలు అయితే నిల్చుంటాం. నిల్చున్న తర్వాత నేను నా ఎడమ కాలని మొదటిగా తీసుకెళ్తున్నాను. మీకు కంఫర్టబుల్గా ఉంటే కుడి కాలని కూడా తీసుకెళ్ళొచ్చు. చూడండి, మనము ఇంత డిస్టెన్స్లో పెడుతున్నాం. ముందు కాలని 90 degrees ముందు వైపున ఫేస్ చేస్తుంది, వెనకాల చూడండి లోపల వైపున ఫేస్ చేస్తున్నాను. తర్వాత ఇంటర్లాక్ చేయండి. మనము చేతులని ఇలా ఇంటర్లాక్ చేస్తాము వెనకాల నుంచి. మనము శ్వాసని తీసుకుంటూ ఛాతీ భాగాన్ని మంచిగా ఓపెన్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను నా కుడి కాలని బెండ్ చేస్తూ నేను నా టార్సోని కూడా ముందుకి బెండ్ చేశాను. అలాగే షోల్డర్స్ ఇక్కడి వరకే వచ్చాయనుకోండి, ఇలా ముందుకి పుష్ చేయండి. తీసుకుంటూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. పై భాగాన్ని ఎంత అయితే అంతవరకు ముందుకు పుష్ చేయండి. బ్యాలెన్స్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా కేర్ఫుల్గా మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇంకా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నేను చెప్పినట్టు షోల్డర్స్ని మనం ఇలా ఇంతే కాకుండా ఇంకొంచెం పుష్ చేస్తామన్నమాట. దానివల్లే మనకి షోల్డర్లో ఎక్కువగా మొబిలిటీ అన్నది పెరుగుతుంది. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి హిప్ రీజియన్లో, అలాగే కాళ్ళని కంప్లీట్గా మన యాంకిల్ నుంచి కాఫ్, మన తొడలు, మన మోకాలని కూడా స్ట్రెంథెన్ చేస్తుందండి. అలాగే షోల్డర్ మొబిలిటీ కూడా పెరుగుతుంది, మైండ్ని కామ్ చేస్తుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు 2 కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
ముందుగా రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇది బద్ధ వీరభద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు చేయడానికి చూడండి. తర్వాత చేయబోయే ఆసన పేరు గోముఖాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటాం. చేయడానికి ముందుగా మనం ఇలా కాళ్ళని చాపుతూ దండాసనాలో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత చూడండి, కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని నేను లెఫ్ట్ హిప్ దగ్గర పెడుతున్నాను. అంటే ఎడమ వైపున ఈ భాగం దగ్గర ఎంత అయితే అంత తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేస్తారు. అంతా వెనక్కి పెట్టండి. రాలేదా ఏం పర్లేదండి, మెల్లమెల్లగా మనము ఇంప్రూవ్ అవుదాము. అలాగే మన రెండు మోకాళ్ళు అనేవి ఒకటే లైన్లో ఉంటాయి. దీన్ని మీరు చెక్ చేసుకోండి. ఏ కాలు పైన ఉందో అదే చేతి మాత్రం శ్వాసను తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తాము. ఇంకో చేతిని కూడా మీరు వెనక నుంచి ఇంటర్లాక్ చేయండి. శ్వాసను వదులుతూ ముందుగా చేతుల్ని రిలాక్స్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి గోముఖాసన. ఈ ఆసన వల్ల మనకి కాళ్ళల్లో ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ అన్నది పెరుగుతుంది. చాలా మందికి ఇలా కూర్చోవటం కూడా ఇబ్బందికరంగా ఉంటుందండి స్టిఫ్నెస్ వల్ల. వాళ్ళు మీరు కూర్చున్నప్పుడు కూడా నార్మల్గా కూర్చోకుండా ఇలా కూర్చోండి, ఇలా కూర్చొనే మాట్లాడండి. దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ అన్నది పెరుగుతుంది. మనము చేతుల్ని ఇంటర్లాక్ చేయటం వల్ల ముఖ్యంగా ఛాతీ భాగానికి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి. మనము ఈ భాగాన్ని టోన్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇంటర్లాక్ చేయడానికి రాకపోతే ఏం ఇబ్బంది పడకండి. యోగా స్ట్రాప్ని లేదా మీ ఇంట్లో చున్నీని కూడా వాడచ్చు. కానీ గుర్తుపెట్టుకుని ఛాతీని ఇలా కాకుండా ఓపెన్ చేసి మనము ఆసనాన్ని హోల్డ్ చేయాలి. దీనివల్ల పోస్చర్ కరెక్షన్ కూడా అవుతుంది. స్పైన్ ఇలా హంచ్ ఉందనుకోండి, దాన్ని మనము స్ట్రైట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు చేయటానికి చూడండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉష్ట్రాసన. ఈ ఆసనలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. చూడండి, ఈ ఆసన చేయటానికి ముందుగా మనము మన మోకాళ్ళ పైకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. మోకాళ్ళని కింద డ్రాప్ చేస్తాము. మ్యాట్ మాత్రం చూడండి, నేను చాలాసార్లు చెప్పాను, ఇలా మనము 7 mm ఉన్న మ్యాట్ని యూజ్ చేయాలండి. పల్చగా ఉందనుకోండి మ్యాట్, మనము ఇలాంటి ఆసనాలు చేయటం వల్ల నీ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, నీ అన్నది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి 7 mm కంపల్సరీగా ఉండాలండి. కూడా దొరుకుతుందండి. అలా ఉంటే మీరు ఇంకొక మ్యాట్ తెచ్చుకోవటం వల్ల మనకి ఈజీగా 2 మ్యాట్లు పెట్టైనా చేయొచ్చు. మోకాళ్ళని మాత్రం జాగ్రత్తగా మనము ఈ ఆసనాన్ని చేయాలి.
ముందుగా మన మోకాళ్ళ పైకి వస్తాము. ఈ గ్యాప్ ఎంత ఉండాలంటే మీ హిప్ ఎంత ఉందో అంత డిస్టెన్స్‌లో మన 2 కాళ్ళనేవి ఉంటాయి. ఉన్న తర్వాత 2 చేతుల్ని చేస్తున్నాను. అంటే నా చేతుల్ని మీ చేతులతో హోల్డ్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ మీ వేస్ట్‌ని ఇలా ముందుకి పుష్ చేస్తూ నెక్‌ని రిలాక్స్ చేయండి. ఇలా టచ్ చేస్తూ కూడా మీరు ఈ ఆసనాన్ని చేయొచ్చు. నెక్ మాత్రం రిలాక్స్ గా వదిలేయండి. మీరు ఒకవేళ నెక్ ని ఇలా బిగ్గర్ గా పట్టేస్తే మీ నెక్ అన్నది క్యాచ్ అవుతుందండి. ఆ నెక్ పెయిన్ అన్నది పోదు. కాబట్టి మీరు నెక్ ని రిలాక్స్ చేస్తూ ఆసనాన్ని చేయటానికి చూడండి. ఈ ఆసన చేసేటప్పుడు ముఖ్యంగా మనము ఈ వేస్ట్ని ముందుకి పుష్ చేస్తున్నాం కదండి, ఇక్కడున్న ఫ్యాట్ని మనం ఈజీగా కరిగించవచ్చు. అలాగే మనకి బ్యాక్ మజిల్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. నెక్ని స్ట్రెచ్ చేస్తున్నాం కదండి, మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కళ్ళని మాత్రం తెరిచి ఉంచండి, కళ్ళని క్లోజ్ చేయొద్దు. లేదా వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకే నేను చెప్తున్నాను, కళ్ళని తెరిచి మాత్రమే యోగా ఆసనాలు అయితే చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రిలాక్స్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. వజ్రాసనంలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. దీన్ని కూడా మీరు ప్రతిరోజు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆసనాల్లోకి వెళ్ళిపోదామండి. సూక్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము శవాసనాలో పడుకోవాలి. మన వీపు వైపున పడుకుంటామండి. కాబట్టి మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. కుడి కాళ్ళని పైకెత్తండి. చూడండి, కుడి కాళ్ళని నేను ఫోల్డ్ చేస్తున్నాను. కుడి కాళ్ళ బొటన వేలని మీ కుడి చేతితో హోల్డ్ చేయండి. కుడి చేతు బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో మనము హోల్డ్ చేస్తాము. చేసిన తర్వాత ఎడమ చేతిని ఎంత అయితే అంత స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ కుడి కాళ్ళని పైకెత్తుతారు. మెల్లమెల్లగా చేయండి, ఫాస్ట్గా కాకుండా. చాలామంది ఫాస్ట్గా చేస్తారు, దానివల్ల మనకి మజిల్ టిష్యూ అన్నది టేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. కాబట్టి కేర్ఫుల్గా మనము శ్వాసని తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేస్తాం. అంటే శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్తూ నేను ఎడమ వైపున చూస్తున్నాను. కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ కుడి కాళ్ళని రిలాక్స్. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు నేను వేరే కాళ్ళతో చేస్తాను. నాతో పాటు మీరు చేయటానికి చూడండి. నాతో పాటు మీరు చేయండి.
శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. పాదానుష్ఠాసన. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన కాళ్ళల్లో వెనకాల భాగంలో హిప్ దగ్గర మనము చాలా వర్క్ చేస్తాము. చాలా రిలాక్సింగ్ గా కూడా ఉంటుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు మీ ప్రాక్టీస్ లో ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. మన ఆసనాస్, మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్ ని, కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి మనము ఆసనాలు అయితే చేసాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చిన్న సలహా ఏంటంటే అండి, నేను చెప్పాను కదా, ఎపిసోడ్ ముందు చెప్పాను, మనకి చలికాలం వచ్చేసిందని. ఈ కాలంలో మనకి ఎక్కువగా దొరికేది ఉసిరికాయలండి. షడ్ రుచుల గురించి. ఫలంలో అండి మనకి తీపి ఉంటుంది, అలాగే పులుపు ఉంటుంది, అలాగే వగరు ఉంటుంది. అలా షడ్ రుచులు కలిగిన ఒక్కటే ఫలం మనకి ఉసిరికాయలు. దీన్ని మనము ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఎంత అయితే అంత తీసుకోవటానికి ట్రై చేద్దామని. మనకి ఉసిరికాయలు ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ అన్నది చాలా బూస్ట్ అవుతుందండి. అలాగే విటమిన్ సి రిచ్లో ఉంటుంది. అలాగే క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయటానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత అయితే అంత ప్రతిరోజు తీసుకోవటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.